హాయ్ అండి, మై నేమ్ ఈజ్ జ్యోతి. నేను ఈరోజు ఉప్మా ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక పక్కన మనం ఒక గ్లాస్ తీసుకుంటే ఉప్మా రవ్వ, దానికి ఇంకో 2 గ్లాసులు, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకుంటే మనకి వేగంగా ఉప్మా అనేది రెడీ అయిపోద్ది. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం మనం ఎంత ఉప్మా రవ్వ కావాలనుకుంటున్నామో అంత, ఒక గ్లాస్ అయితే ఒక గ్లాసు, 2 గ్లాసులు అయితే 2 గ్లాసులు అందులో వేసుకొని ఈ ఉప్మా రవ్వ కూడా అదే ఆయిల్లో ఫ్రై చేయండి. యాడ్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కాసేపు ఫ్రై అయ్యాక అప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న వాటరు ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ప్లేట్ కలిపేసి సాల్ట్ వేయండి. అందులో వేసి కలిపి మూత పెట్టండి. కాసేపు వెయిట్ చేయండి. ఒక్కసారి మధ్యలో ఉప్మా రవ్వని ఒక్కసారి కలపండి. ఉప్మాని మళ్ళీ అడుగంటుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి కలపండి. కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టండి. అప్పట్లో కొత్తిమీర మనం కట్ చేసి రెడీ పెట్టుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా ఈ స్టేజ్లోనే మనం చెక్ చేసుకోవాలి. ఉప్మా బాయిల్ అవుతుంది చూడండి. నేను చిన్న టీ గ్లాసు తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత, మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకోండి. సింపుల్గా అయిపోద్దండి. టేస్టీగా ఉంటుంది ఉప్మా మాత్రం. ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఉప్మా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మా చిన్న అబ్బాయి అండి, నాకు 2 పిల్లలు, మా చిన్న బాబయ్య. చూడండి, ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా ఉడుకుతుంది. ఇంకాసేపు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే కాసేపు అయితే మనకు ఉప్మా రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి. పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంది.
నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఉప్మా. బాయ్ అండి.